నిజానికి గ్లామర్ ప్రపంచం వెలిగే మెరుపుల వెనుక ఎన్నో కష్టాలు నిరాశలు దాగి ఉంటాయి. సినిమాలు, ఫ్యాషన్, తారక మండలి మెరుపులు చూస్తే అందులోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి ప్రయాణం సులభమని అనుకోవచ్చు. కానీ అది కేవలం ఉపరితలమే. ప్రతి ప్రయత్నం, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూడా విజయం దూరంగా ఉండే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అనూహ్యంగా వచ్చిన కొన్ని క్షణాలు మాత్రమే జీవితాన్ని పూర్తిగా మార్చిపెడతాయి. అలాంటి అరుదైన మార్పును ఎదుర్కొన్న ఒక ప్రత్యేక వ్యక్తి కథ ఇది. టాలీవుడ్ లో ఇజం చిత్రం తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నటి అదితి. 1993 సెప్టెంబర్ 18న చండీగఢ్లో జన్మించిన ఈ యువతి చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ చూపుతూ ముందంజలో ఉండేది. చదువులో మాత్రమే కాదు, ఆలోచనలోనూ ఆత్మవిశ్వాసంలోనూ భిన్నమైనది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత మేనేజ్మెంట్ రంగంలో తన ఆసక్తిని కొనసాగిస్తూ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ లో చేరింది. అదే సమయంలో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. 2015లో ప్రతిష్టాత్మక ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడం ఆమె జీవితంలో మలుపు మార్పులా నిలిచింది. ఇక ఈ కీర్తి ఆమెను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే ఏడాది మిస్ వరల్డ్ పోటీలో భారతదేశాన్ని ప్రతినిధిగా నిలబెట్టడం ఆమె కెరీర్లో ఒక కీలక ఘట్టంగా గుర్తించబడింది. సినిమా రంగంలో అడుగుపెట్టినప్పటికీ ప్రతి కష్టాన్ని ఎదుర్కొన్న క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఎన్నో. బాలీవుడ్ లో 83 చిత్రంలో కనిపించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించలేకపోవడం, ఫ్లాప్ హీరోయిన్ అనే పదం తనకు ఎదురైంది. ఇది ఒక వ్యక్తి కెరీర్ లో ఎదురయ్యే అత్యంత నష్టపరిచే పరిస్థితుల్లో ఒకటి. అయినా సినిమాల ఫలితం ఆశించినట్లుగా లేకపోయినా అదితి తన విద్యా ప్రగతిపై దృష్టిని నిలిపింది. 2023లో ప్రపంచ ప్రఖ్యాత ఏల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి MBA పూర్తి చేయడం ద్వారా తన ప్రతిభను మరోసారి నిరూపించింది. ఈ క్రమంలో ఆమెకు కొత్త అవకాశాలు, కొత్త దిశలో జీవితం ప్రవహించసాగింది. అదితి జీవితంలో మరొక పెద్ద మలుపు వ్యక్తిగత జీవితం ద్వారా వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్తో ప్రేమ వివాహం ఈ యువతిని మరో జీవన అంచున నిలబెట్టింది. 2023లో ఉదయ్పూర్లోని తాజ్ ఫతే ప్రకాష్ ప్యాలెస్ లో ఈ వివాహం ఘనంగా జరిగింది. దేశంలోని ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనడంతో వివాహం మరింత విశిష్టంగా నిలిచింది. కోటక్ కుటుంబం భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటి. కోటక్ మహీంద్రా గ్రూప్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ వంటి విభాగాలలో సేవలు అందిస్తూ బిలియన్ల వ్యాపార వ్యూహాన్ని గణనీయంగా ముందుకు తీసుకెళ్తుంది. జై కోటక్ కూడా వేల కోట్ల ఆస్తులతో దేశంలోని ప్రముఖ యువ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందాడు.